అత్యవసర సమావేశం యొక్క ముఖ్య అజెండా మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ పాయింట్ అజెండా, ఒకే ఒక అజెండా. ఆ అజెండా ఏమంటే శ్రీశైలం. శ్రీశైలం అనేది అంటే శ్రీశైలంలో భావసార క్షత్రియులకు ఒక అతిథి గృహం లేదా ఒక సత్రం ఉండడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావసార క్షత్రియ యొక్క 15 సంవత్సరాల కళ. అంతకుముందు చాలా మంది కళగానే ఉండొచ్చు, ఆ కళలన్నీ కళ్ళలైపోయాయి. మళ్ళీ ఈ సభ గత 10-15 సంవత్సరాలుగా శ్రీశైలాన్ని మోస్తూనే ఉంది. శ్రీశైలంలో 56 కులాలకు ఆల్రెడీ సత్రాలు ఉన్నాయి. ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు, దేశవ్యాప్తంగా ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు శ్రీశైలం వెళ్తున్నారు. ఆ సత్రాల్లో ఉచితంగా ఉంటున్నారు, ఆ సత్రాల్లో భోజనం చేస్తున్నారు. ఒక రోజు ఉండే వాళ్ళు 4 రోజులు ఉండి శ్రీశైలాన్ని మొత్తం చూసుకొని హ్యాపీగా వెళ్ళొస్తున్నారు. వేరే మన భావసార క్షత్రులకు మాత్రం శ్రీశైలంలో పోతే మన బతుకు అనాథ బతికే. అయితే శ్రీశైలం దేవస్థానంలో రూమ్ దొరికితే అదృష్టం, రూమ్ దొరకకపోతే ఆ దేవుడిని దర్శించుకోవడం, అదే రోజు ఉనికి రావడం. ఎందుకంటే రాత్రి నిద్రపడికి మనకు అక్కడ స్థానం లేదు. ఎందుకు శ్రీశైలం, ఎందుకు తిరుపతి కాకూడదు, ఎందుకు ఆనంద్ కాకూడదు, ఎందుకు ఇంకోటి కాకూడదు అంటే శ్రీశైలానికి మాత్రమే ఆ ప్రశస్తి ఉంది. శ్రీశైలానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అన్ని కులాల వాళ్ళు భక్తులు వస్తుంటారు. దాంట్లో మన భావసాలు కూడా తక్కువే కాదు, విపరీతంగా మన భావసాలు కాలి నరకత కూడా శ్రీశైలానికి వస్తుంటారు. అటువంటి వాళ్ళకు ఒక చిన్న ఆశగా కల్పించలేకపోతున్నానే, అటువంటి వాళ్ళకు ఒక 2 రోజులు అన్నం పెట్టలేకపోతున్నామనే వేద బాధ ఈ భావసార క్షత్రియ సభకు గత 10 సంవత్సరాలుగా ఉంది. అందుకే భావసార క్షత్రియ సభ తన డిమాండ్లలో, తను సాధించదలసిన డిమాండ్లలో మొట్టమొదటి డిమాండ్గా మొదటి నుంచి మీకు పర్టికులర్లీ కర్నూలు వాళ్ళకి అర్థమై ఉంటుంది, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అర్థమై ఉంటుంది. పర్టికులర్లీ మేము మొదటి నుంచి చెప్తున్నాము, శ్రీశైలం అనేది మా ప్రయారిటీ, ప్రధాన అజెండా. శ్రీశైలాన్ని ఏటు తిరిగి సాధిస్తామని 10 సంవత్సరాలుగా చెప్తున్నాము. ఎట్టకేలకు ఒక నెల క్రితం మన కళ సాకారమైంది. మనం శ్రీశైలాన్ని సాధించాం. మరో 2-3 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన అభివృద్ధి శ్రీశైలంలో దేశవ్యాప్త పాఠశాలల కోసం నిర్మించబోతున్నాము. మనకు మనము చెప్పలు చేసుకుందాం, మనకు చప్పట్లు కొడతాము. ఇప్పుడు కొట్టని చప్పట్లు శ్రీశైలాన్ని మనము సాధించాం. అయితే ఈ శ్రీశైలం సాధన వెనక ఒక చిన్న పోరాటమే నడిచింది. అది సింపుల్ గా మీకు చెప్తాను, ఎందుకంటే మనకు అర్థం కావాలి ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, ఎట్లా వచ్చింది, ఏం అంతా పోయినాగా రాలే. మనం ఒక అప్లికేషన్ ఇస్తానే తీసుకోపో, ఒక 50 సెంట్లు అలా ఎక్కడ తీసుకోకండి, కట్టుకోకండి అని అట్లా ఏం కదా. 10 సంవత్సరాల క్రితం 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో రాష్ట్రంలో భావసార క్షత్రులకు కొత్త అధ్యక్షులు వచ్చారు. అంతేకాదు నాగేంద్రరావు గారు, రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయిన అంతేకాదు నాగేంద్రరావు గారు పదవి బాధ్యతలు తీసుకుంటూనే మొట్టమొదటి ప్రయారిటీ శ్రీశైలం పెట్టుకున్నాడు. నెలలోనే శ్రీశైలం వెళ్ళాడు, శ్రీశైలంలో ఒక అప్లికేషన్ ఇచ్చాడు. సార్ ఎందుకు మేము భావసార రాష్ట్రంలో ఇంతమంది ఉన్నాము, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనది, తెలంగాణ మనం కలిసి లక్షల జనాభా ఉంది, ఎందుకు మాకు శ్రీశైలం ఇవ్వకూడదు, మాకు దయచేసి కేటాయించండి. మేము నిజానికి శ్రీశైలంలో 56 కులాలు ఉన్నాయి, కానీ అన్ని కులాల కంటే కూడా ఆధ్యాత్మికంగా హిందూ సమాజాన్ని ఆ జెండాను ఎత్తి నిలబెట్టే జాతి మాకు ఇవ్వకపోతే సార్ శ్రీశైలంలో ఆయన శ్రీశైలం దేవస్థానం మీద భావోద్వేగమైన ప్రెజర్ తీసుకొచ్చారు నాగేంద్రరావు గారు. ఒకసారి 2 సార్లు కాదు, అనేక సార్లు ఆయనతో మేము ర్యాలీ చేశాం, ఆయనతో ప్రయోగం చేశాం, ఆయనతో కలిసి పనిచేశాం. మాకు తెలుసు ఎట్టకేలకు ఆయన కృషి ఫలితంగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ఉంటుంది కదా, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏమంటే ఆ తీర్మానము భావసార క్షత్రులకు శ్రీశైలంలో 50 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానిస్తున్నాము. బట్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవాలని. నిజమే, అది ఒప్పుకోవాలి. ఇది ఎండోమెంట్ శాఖ, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఒప్పుకోవాలి. మనకైతే దేవస్థానం వాళ్ళు తీర్మానం చేశారు. ఒక మెట్టు పైకి ఎక్కాము. ఆ ఫైల్ శ్రీశైలం దేవస్థానం వాళ్ళు బాగా వినండి చూడాలా, ఎందుకంటే ఆ తర్వాత నేను మాట్లాడిన తర్వాత 15 నిమిషాల తర్వాత మీ నుంచి చాలా ఆశిస్తున్నా, మీ నుంచి ప్రశ్నలు ఆశిస్తున్నాను. బాగా వినండి. ఫైల్
దానికి వెళ్ళింది, అమరావతి రాజధాని సెక్రటేరియట్కి వెళ్ళింది. సెక్రటేరియట్లో ఫైల్ అలా నిలబడిపోయింది. మళ్ళీ నాగేంద్రరావు గారు అమరావతి, నాగేంద్రరావు అంటే నాగేంద్రరావు గారు ఆయన కమిటీలో ఉన్నట్టు సభ్యులు. మళ్ళీ అమరావతి చుట్టూ ప్రదర్శన జరగడం లేదు. మనకు తెలుసు, కులబలం ఉన్న వాళ్ళ పనులు తొందరగైపోతాయి, లేకపోతే ధనబలం లంచాలు ఇవన్నీ ఇస్తే తొందరగైపోతాయి. ఆ రెండు మన దగ్గర లేవు కాబట్టి మనం కేవలం మంచితనంతో ప్రెజర్ గ్రూప్ గా, అంటే మనకు తెలిసిన వాళ్ళ రికమెండేషన్స్ అక్కడ పెడుతూ ఉంచేస్తే కాలేదు. అది తిరిగి 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 వేసారిపోయిన నాగేంద్రరావు గారు ఒక వ్యూహం పడ్డాడు. చాలా పకడ్బందీ వ్యూహం కదా, బాగా వినండి. ఏం ఆ వ్యూహం? ఇక్కడ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పనులు కావాలనేది మనకు శ్రీశైలంలో ఎవరు చెప్తే వింటారు చంద్రబాబు నాయుడు అని వింటే, అప్పుడు అవసరాలు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కర్ణాటకలో మాజీ ప్రధాని ఉన్నాడు కదా దేవగౌడ, చూడండి, మన బాబాసాహెబ్ క్షత్రియ సంఘానికి మాజీ ప్రధాని దేవగౌడకు లింక్ ఉంది. ఆ లింక్ నేను తెలుసుకున్నాను. దేవగౌడ చెప్తే చంద్రబాబు వింటాడు, దేవగౌడ ఎవరు చెప్తే వింటాడు. అప్పటి కర్ణాటక ప్రెసిడెంట్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు మంచి సంబంధాలు ఉండేవి. కర్ణాటక ప్రెసిడెంట్, ఆంధ్ర ప్రెసిడెంట్ సంబంధాలు బాగున్న రోజుల్లో కర్ణాటక ప్రెసిడెంట్ అంటే బాబాసాహెబ్ క్షత్రియ సభ కర్ణాటక ప్రెసిడెంట్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనను దేవగౌడ వద్దకు పంపించారు. ఆయన 2 రోజులు కష్టపడి దేవగౌడ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత శ్రీశైలంకు దేవగౌడ నుంచి దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయించారు. మాజీ ప్రధాని గారు మన ఆంధ్రప్రదేశ్ బాబాసాహెబ్ చిత్రుల కోసము బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు. ఏమంటారు దేవగౌడ ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు రైట్ సార్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా 10 నిమిషాల్లో దేవగౌడ ఫోన్ చేసిన 10 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారు, ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, కానీ మంత్రి జరగలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రికి ఫోన్ చేసి అదేదో బాబాసాహెబ్ క్షత్రియులది శ్రీశైలంలో పెండింగ్ ఉందని కదా క్లియర్ చేసేది అని చెప్పేశాడు. క్లియర్ చేయమని చెప్పేశాడు. వెంటనే కేఈ కృష్ణమూర్తి గారు క్లియర్ చేసేసాడు. చాలా సంతోషపడినాం, వచ్చారనైనా మనకు అయిపోయింది పని అని. కానీ మంత్రి క్లియర్ చేస్తే సరిపోదు, అధికారులు ఒప్పుకోవాలి. అది ఎండోమెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది, చీఫ్ సెక్రటరీ. ఎండోమెంట్ సెక్రటరీ ఎవరు అప్పుడు? సీనియర్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ గారు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, వెరీ 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 స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన చూశారు, ఇది చూసి ముఖ్యమంత్రి సంతకం ఉంది, ఎండోమెంట్ మినిస్టర్ సంతకం ఉంది, దేవాలయ పాలక మండలి అప్రూవల్ ఉంది, అంత బాగానే ఉంది, ఇవ్వచ్చు మనకు. కానీ ఆయనకు ఒక ఫైల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, సార్ శ్రీశైలంలో ఆల్రెడీ 39 కులాల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 39 కులాల్లో ఈ బాబాసాహెబ్ క్షత్రియులది ఒకటి. ఈ కులాలన్నీ శ్రీశైలంలో ఎక్కడంటే అక్కడ సత్రాలు కట్టి శ్రీశైలం పవిత్రతను మండగలిపినాయి. అట్లా దిగ్గర సత్రాలు కట్టేసినారు. కాబట్టి ఈ సత్రాలన్నింటినీ తీసేసి నీట్ గా ఒక పద్ధతి ప్రకారం మాస్టర్ ప్లాన్ వేసి శ్రీశైలంలో మళ్ళీ అప్పుడు ఇద్దాం వీళ్ళందరికీ. ఆ మాస్టర్ ప్లాన్ అయ్యేదా సత్యేదా? శ్రీశైలంలో ఉన్న సత్రాలను తీసేసి మాస్టర్ ప్లాన్ వేసి మళ్ళీ ఇస్తారట. అప్పుడు ఇస్తారట మనకు. ఎవరైనా ఒప్పుకుంటాడా? 56 కులాలు వాళ్ళ సత్రాలు తీసేస్తారంటే. ఆ పాయింట్ మీద మన్మోహన్ సింగ్ గారు అబ్జెక్షన్స్ రాసి రిమార్క్స్ రాసేసి మన శక్తి సంఘటించింది. మనం పదే దేవగౌడ దగ్గరికి వెళ్ళలేము కదా, పదే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేము కదా. ఆ లోపల తెలుగుదేశం ప్రభుత్వం పోయింది, వైకాపా ప్రభుత్వం వచ్చింది. ఆ లోపల నాగేంద్రరావు గారు పోయారు, ప్రెసిడెంట్ గా మన ఈశ్వరరావు గారు రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యారు. సమస్య తీరలే, కానీ సమస్యను మేము కొనసాగించాం. శ్రీశైలం మీద మన పోరాటాన్ని కంటిన్యూ చేశాం. ఈశ్వరరావు గారు వచ్చిన తర్వాత రకరకాల పద్ధతుల్లో కర్నూలు కేంద్రంగా ఇదే గడ్డ మీద ఇదే హాల్ నుంచి మేము ఉద్యమానికి పిలిపించాం. ధర్నాలు చేశాం, అప్పీల్ చేశాం, ముఖ్యమంత్రులను కలిసాం, మంత్రులను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, అధికారులను కలిసాం. ఎక్కడికి పోయినా శ్రీశైలం 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 అని రకరకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకేలకు గత 3 నెలల నుంచి నేను రవిశంకర్ గారు ప్రధానిగా మన రాష్ట్ర అధ్యక్షుడి చొరవతో గత 3 నెలల్లో మేము 1 నెల రోజులు హైదరాబాద్లోనే ఉన్నాం. హైదరాబాద్ గుంటకల్లోనే
రవిశంకర్ గారు హైదరాబాద్ కర్నూలు తిరగడమే, శ్రీశైలం కర్నూలు లేకపోతే శ్రీశైలం హైదరాబాద్. ఎందుకంటే అమరావతి రాజధాని కానీ మొత్తం కేంద్రం అంతా హైదరాబాద్లోనే ఉంది. సో తిరిగి ఇక మనం కొన్ని చెప్పుకోలేదు మేము చేసినాం అనేది. ఎందుకంటే గర్వంగా చెప్పుకోవడం కూడా లేదు. ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మనం గత ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నామని చెప్పుకోలేము. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు నాటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి ఇచ్చారు, వైకాపా ప్రభుత్వం కూడా మనకి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. మనకు శ్రీశైలం శాంక్షన్ అయింది వైకాపా గవర్నమెంట్ లో. శాంక్షన్ అయిన తర్వాత పేపర్లు చేతికి వచ్చాయి కదా, పేపర్ మీద సంతకాలు చేసి పేపర్లు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొత్త తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎట్లా వచ్చింది ఏం కదా అనేది కొన్ని ఎదురు ప్రభుత్వం మారింది కాబట్టి మనం అనవసరంగా వాళ్ళు ఇచ్చినారు ఏమి ఇచ్చినారని చెప్పుకొని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు కోపంగా వాళ్ళు చెప్పించకూడదు. ఇది మిత్రులారా శ్రీశైలం వెంట ఉన్న ఒక సుదీర్ఘమైన ఒక పోరాటము. ఈ పోరాటంలో చాలా అవమానాలు జరిగినాయి మాకు. నేను వెళ్ళేసిన ఒక అధికారిని, డెవలప్మెంట్ ఆఫీసర్ నేను కూడా. కానీ నేను చాలా చోట్ల పోయి ఆఫీసు దగ్గర బయట నిలబడగలను. నేను నిలబడిన గంట పిలిపి వస్తుంది, కూర్చోమని కూడా చెప్పరు. మా యువతి ప్రతినిధి క్లర్క్ ఉంటాడు, మా దగ్గర క్లర్క్ 10 మంది నేను చెప్తే వింటారు. ఆ వైపు ఒక క్లర్క్ ఉంటాడు, కూర్చోమని కూడా చెప్పాడు. చాలా అహంకారం ఉంటారు. కానీ ఆ అవమానాలన్నీ దిగమీయాం. రవిశంకర్ గారు అయితే ఇలా ఆయన పట్టించుకోండి వెంటపడి ఆఖరికి శ్రీశైలం మేము సాధించాము. సెక్రటరీ గారు దయచేసి ఆ గ్రూప్ లో శ్రీశైలం మన కాపీని, సెక్రటరీ గారు మన కాపీని మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి, ఒకసారి చూసుకోండి. సబ్జెక్టు కండిషన్ శ్రీశైలం మనకు వచ్చింది. ఇప్పుడు శ్రీశైలం గురించి మాట్లాడతాం. శ్రీశైలము రావడం కోసం 10 సంవత్సరాలు తీసుకున్నది. అది మన తప్పు కాదు. 10 సంవత్సరాలు ఏంటంటే మన తప్పేం కాదు, మనం కృషి చేసినా 10 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు శ్రీశైలం వచ్చింది మనకు. వచ్చిన తర్వాత కట్టడానికి 10 సంవత్సరాలు తీసుకోకూడదు కదా. తెచ్చుకొని 10 సంవత్సరాలు అయింది, మన చేతుల్లో లేదు, ఎక్కడ తెచ్చుకున్నాము. ఇప్పుడు తీరా నా చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టడానికి కాకూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శ్రీశైలాన్ని మనము కంప్లీట్ చేసుకోవాలా, కట్టుకోవాలి. భారతదేశ వ్యాప్తంగా భావసారులకు అక్కడ ఒక వసతి నీడ కల్పించాలి. ఇక్కడ 5 పాయింట్లు చెప్తున్నాను. ఈ 5 పాయింట్ల మీద మీ స్పందన. శ్రీశైలంలో కట్టాలంటే నెంబర్ 1 పాయింట్ నెంబర్ 1, శ్రీశైలంలో మనం కట్టాలంటే అక్కడ ఒక సొసైటీ ఏర్పడాలి. ఆ సొసైటీ ఆధ్వర్యంలో పనులు జరగాలి. పాయింట్ నెంబర్ 1. ఆ సొసైటీ ప్రెసిడెంట్ ఈరోజు ఈ రాష్ట్ర సభ ప్రకటిస్తుంది, ప్రెసిడెంట్ ప్రకటిస్తుంది, కమిటీ తర్వాత ప్రకటిస్తుంది. నెంబర్ 2, ఇమీడియట్ గా మనము 50 లక్షలు వసూలు చేసి శ్రీశైలంలో కట్టాలి. వ్యవసాయానికి 50 లక్షలు కడుతూనే వాళ్ళు మనకు స్థలం ఇస్తారు. ఎంత? 50 సెంట్ల స్థలం, 1/2 ఎకరా. బాగా వినండి, మనం 50 లక్షలు కడుతూనే మనకు ఈ స్థలం అని ఇస్తారు. అయితే ఆ స్థలం జనరల్గా ఏమి ఇస్తారంటే ఊరిపెట్టి ఇస్తారు శ్రీశైలంలో. కానీ మనం మళ్ళీ పోవాలి. ఆ 50 లక్షలు కట్టి మళ్ళీ ఎవరో ఒకరితో వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకొని శ్రీశైలంలో దగ్గరగా తీసుకోవాలి. ఎప్పుడు ఎవరైనా మన వాళ్ళు దిగితే అక్కడ నడుచుకుంటా పోయి దర్శనం చేసుకొని ఇట్లా మన సత్రంలోకి వచ్చే విధంగా దగ్గరికి తీసుకోవాలి. ముందు 50 లక్షలు మనం కట్టాలి. కట్టిన తర్వాత స్థలం ఇస్తారు. ఆ స్థలంలో మనము భూమి పూజ చేసుకొని శంకుస్థాపన చేస్తాం కదా. శంకుస్థాపన చేసి మనం కట్టుంటే మనం కట్టిన 50 లక్షలు మనకు వెనక్కి ఇస్తారు. శ్రీశైలం దేవస్థానం వెనక్కి ఇస్తుంది మన డబ్బు. మీరు కట్టుకున్న తర్వాత మీరు డిపాజిట్ చేసినట్టు తీసుకోండి, 50 లక్షలు కట్టుకోలేరు. ఇక్కడ అందరి మనసులో ఏముందంటే, ఓహో శ్రీశైలం కట్టాలంటే మనకి 50 లక్షలు కావాలా అని చాలా మంది మనసులో, మీ నెలలో కూడా అదే ఉంటుంది. 50 సెంట్లలో మనం ఇచ్చిన పర్మిషన్ 50 రూములు, G+3, గ్రౌండ్ ఫ్లోర్ 1, 2, 3, 50 రూములు. 50 లక్షలు కట్టగలమా? అసలు 50 సెంట్ల స్థలానికి చుట్టూ ప్రహరీ కూడా కాంపౌండ్ కట్టి 50 లక్షలు సరిపోతుంది. 50 లక్షలు అనేది కేవలం డిపాజిట్ గా దేవస్థానానికి చేస్తే మనకు స్థలం ఇస్తారు అంతే చూపించి, మళ్ళీ మనం 50 లక్షలు ఇస్తారు. కానీ మనకు కావాల్సింది 50 లక్షలు కాదు, చాలా 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 అవసరం డబ్బు. కానీ ఆ ధైర్యం మాకుంది. ఎంతో మంది దాతలు ఉన్నారు. ఎందుకంటే అత్యంత నిజాయితీతో పనిచేసే రాష్ట్ర కార్యవర్గం మన ముందు ఉంది. తాను నష్టపోతూ, తాను అవమానాలు పాల్పడుతూ, తన టయాన్ని వేస్ట్ చేసుకుని ఈ భావసార జాతి కోసం పోరాడే రాష్ట్ర కమిటీ మన ముందు ఉంది. కాబట్టి అది 50 లక్షలైనా, 1 కోటి అయినా, 2 కోట్లైనా, ఎంతైనా సరే పోతాము, మాట్లాడతాము. మాకున్న
ఉన్న సర్వశక్తులు కొట్టి శ్రీశైలాన్ని ఒక కొలికి తీసుకొచ్చి అద్భుతంగా 3-4 నెలల్లో అక్కడ శంకుస్థాపన చేస్తాము. 3 సంవత్సరాల లోపల ఒక అద్భుతమైన నిర్మాణాన్ని శ్రీశైలంలో కంప్లీట్ చేస్తాము. 3 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్త భావసారులకు శ్రీశైలము ఒక డెస్టినేషన్ అవుతుంది. ఒక రోజు వచ్చే వాళ్ళు అక్కడ 4 రోజులు ఉండాలని మనమే చెప్తాము. ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తాము, టిఫిన్లు ఏర్పాటు చేస్తాము, రూములు ఇస్తాము. సకల సౌకర్యాలతో శ్రీశైలాన్ని కంప్లీట్ చేయాలని ఈ రాష్ట్ర కమిటీ ప్రతిగా దీనికి మీ సహకారం కావాలి. అనేక రూపాల్లో మీ సహకారం కావాలి. బేసిక్ సహకారం ఏం కావాలంటే దీనికి మీ నుంచి ఒక ఉదాత్తమైన మానసిక సపోర్ట్ మాకు కావాలి. చేస్తాం, మేమున్నాం. అందరూ డబ్బులు ఇవ్వలేరు, మన వాళ్ళు మీదోళ్ళు. ఒకరు తమ పన్నుబడిని ఇస్తారు, ఒకరు తమ టయాన్ని ఇస్తారు, ఒకరు తమకున్న డబ్బులు ఇస్తారు, ఒకరు తమకున్న శ్రమ వచ్చి పని చేస్తారు. రకరకాల పద్ధతుల్లో మీ నుంచి సహాయం ఆశిస్తున్నాము. మిత్రులారా, ఇది శ్రీశైలంకి సంబంధించింది. మొదటి ఒక కమిటీ వేస్తాము. కమిటీ వేసిన తర్వాత 50 లక్షలు వసూలు చేసి అది కూడా 50 లక్షలు 45 రోజుల్లో కట్టమని మీకు ఒక ఆశ్చర్యం చెప్తా. 39 అప్లికేషన్లు ఉన్నాయన్నాను కదా శ్రీశైలంలో పెండింగ్. 39 అప్లికేషన్లలో 2 మాత్రమే క్లియర్ అయ్యాయి. ఒకటి గణరాజులది, రెండోది రంగరాజులది బాబుసార్ చేతులు. మిగతా 37 అప్లికేషన్లు ఇంకా అక్కడ పెండింగ్ లోనే ఉన్నాయి. విషయం ఏంటంటే ఆ 37 అప్లికేషన్లో 23 అప్లికేషన్లు 16 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మనం మేలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మీరు 10 ఏళ్ళు పది తెచ్చుకున్నారు కదా సార్ అని. మనం చూసే అవమానాల పల్లె 10 ఏళ్ళ నుంచి శ్రీశైలం 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 అని చెప్పుకుంటా ఇంకా రాజు వీళ్ళు కర్నూలు పిలిస్తే మా రాణికి భయపడుతున్నాం. మళ్ళీ వచ్చి శ్రీశైలం చెప్పాలి కదా. శ్రీశైలం వాళ్ళు ఎవరికి చెప్తారు అని తెలియదు. చాలా బాధపడుతుంటే 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి రాకుండా వాళ్ళు ఇంకా 37 అప్లికేషన్లు శ్రీశైలం అనుకుని నిలబడిపోయినాయి. మనకున్న ఒక అజెండాతో, మనకున్న ఒక దూరదృష్టితో మనం శ్రీశైలాన్ని తెచ్చుకున్నాము. మళ్ళీ చెప్తున్నాను, తెచ్చుకోవడం యొక్క ఎట్లయితే తెచ్చుకోవడం ఆలస్యమైంది నిజమే. కానీ ఒకసారి స్థలం మన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో లేట్ కాకూడదు. 3 సంవత్సరాలు మేము టైం బౌండ్ పెట్టుకున్నాము. సమయపాలన ఖచ్చితంగా పాటిస్తాం. 3 సంవత్సరాలు చెప్తున్నా. ఈరోజు డేట్ గుర్తు పెట్టుకోండి. 7/7/2024 ఈ రోజు అయితే మీరు డేట్ గుర్తు పెట్టుకోండి. కరెక్ట్ 3 సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో మనము ధైర్యంగా వెళ్ళచ్చు. రైట్ గా మన భావసారా తిరుగుతానికి వెళ్ళిపోవచ్చు. ఇది మిత్రుల శ్రీశైలం. అందుకే ఇవన్నీ మీకు చెప్పుకోవడం కోసము, ఈ విషయాలు పంచుకోవడం కోసము, దీని నుంచి ఎట్లా ముందుకు పోవాలి, ఈ కమిటీ ఎట్లా ఫండింగ్ సేకరించాలి, ఎలా కమిటీ వేసుకోవాలి, ఎట్లా ఫండింగ్ సేకరించాలి. 50 లక్షలు కాదు, అది 50 రూములు కట్టాలంటే ఎంత కాదు మీరే లెక్కేసుకోండి. చిన్న లెక్క మీరే వేసుకోండి ఎంత కావాల్సినది. ఒక ఇల్లు కట్టలేదు 50 లక్షలు, చిన్న డబుల్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది 50 లక్షలు. అటువంటిది మనం 50 రూములు కట్టాలి. సో 50 లక్షలు చాలా మంది మైండ్ ఉంది. ఈసారి 50 లక్షలు కట్టే అయిపోతుంది కదా అని. అయిపోతుంది, స్థలం వస్తుంది లేదు లేదు 50 లక్షలతో ఉంటుంది. కాంపౌండ్ వస్తుంది, చుట్టూ కాంపౌండ్ వస్తుంది. మేము 5 అనుకుంటున్నాం సార్. 5 ఉంటే అంటే ఒక అనుకుంటున్నాం, 5 కూడా కాదు. నిజానికి ఒక 2 కోట్లతో ఉన్న ముందు స్టార్ట్ చేస్తే వస్తూ ఉంటుంది అనేది వాళ్ళు ఇచ్చింది పర్మిషన్. G+3 పర్మిషన్, మ్యాక్సిమం పర్మిషన్. ఖచ్చితంగా కట్టాలని కాదు, 50 రూపాయల పర్మిషన్ ఖచ్చితం కాదు. మనం 20 రూపాయలే కట్టుకోవాలి. అట్లనే 2-3 రూపాయలు కట్టుకుంటా ఉంటే మన 50 లక్షలు కూడా ఇవ్వరు. వాళ్ళు చూస్తూ ఉంటారు. మొదటి 20 లక్షలు సార్, 8 రూములు బేస్మెంట్ ఏమైంది, ఇదంతా చాలా క్లియర్ అండి. మీరు ఒకసారి చదువుకోండి. మీకు అందరికీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టేసామండి. శ్రీశైలంలో మనకు అలాట్మెంట్ కాపీ అనేది. సో మిత్రులారా, ఈ సమావేశము చాలా ఓపెన్ హార్టెడ్లీ నిండు మనసుతో మీ నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తుంది. దీని వెనుక ఉండే కృషిని కొంతమంది మేము పేర్లు చెప్పలేకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. అనేక మంది కృషి ఉంది. నిజానికి ఎంతోమంది మాకంటే ముందు కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు, చేసినంత చేసినారు, లాస్ట్ వరకు పోయే వాళ్ళు ఉన్నారు, యాసీకి వచ్చి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో అడ్డం తిరిగిన వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉన్నా కూడా సమస్యలు అయితే ఒక పద్ధతి ప్రకారం ముందుకే పోయింది. వ్యక్తులు కొంతమంది జారిపోవచ్చు కాక వ్యవస్థ ముందుకే పోయింది. దానికి పరాకాష్టం అంటే మనం సాధించుకుంటాం. మనం మిగతా డిమాండ్ ఉన్నాయి, అవి కూడా సాధించుకుంటాం. భరోసా ఏం లేదు, మనకు మంచి భరోసా వచ్చింది శ్రీశైలం సాధించి. సో ఈ రాష్ట్ర కమిటీ నుంచి కార్యవర్గ సమావేశం మెసేజ్ ఇస్తుంది మీకు. ఎట్లా అడగండి, సలహాలు అంటే చెప్పండి.